మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు కొమరవెల్లి సైదులు యాదవ్ గారికి టీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ అందరికీ కూడా సామాజిక ఉద్యోగం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాలు, ఆయన చేసినటువంటి త్యాగం ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా మన సమాజం సామాజిక అసమానతతో ఉన్నటువంటి సమాజానికి ఒక అవిద్య వల్లనే ఇదో జాతి అధోగతి పాలనని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఈ జాతులకు విద్యను అందించడం ద్వారా వీళ్ళకు కావాల్సిన విద్య ఇవ్వడం వల్ల వీళ్ళ పురోగతి వస్తుందని ఆలోచించి విద్య ఆయుధంగా పనిచేసిన గొప్ప మహోన్నత నాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే. మన వర్గాలకు ఎస్సీ బీసీ వర్గాలకు ఆయన ఒక ధృవతార. ఆయన లేకుంటే ఈరోజు మన సమాజం ఎంతో అంధకారంగా ఉండేది. అలాంటి మహనీయుని గురించి మనం స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైందో ఉంది. కాబట్టి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా నిర్విరామం పనిచేయాలి. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు మహారాష్ట్రలోని ఒక మారీ కులంలో జన్మించడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా ఆయన ఒక తాత్విక దృక్పథంతో సమాజంలో ఉన్న అసమానత రూపుమాపాలంటే ఏం చేయాలనే తాత్విక దృక్పథంతో పనిచేసి ఈరోజు మన సమాజానికి వెలిగిన గొప్ప మహానాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే. కాబట్టి మనందరం కూడా మిత్రులారా, మనందరం కూడా ఇలాంటి మహనీయులను ఎప్పటికప్పుడు స్మరించుకోవడం కాకుండా వాళ్ళ యొక్క ఆశయాలని మన సమాజంలోకి మన ప్రజలకు తెలియజేసే విధంగా మనం ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని మన మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మనం పీడిత సమూహాలైనటువంటి స్త్రీలు, శూద్రులు, అతిశుద్ధుల కోసం నిర్విరామం పనిచేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అదే తరహాలో తన భార్య సావిత్రిబాయి పూలేకు కూడా చదువు చెప్పి